హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే తన మీద వస్తున్న అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అదానికి సంబంధించి దాని మీద కొంచెం క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఆయన చెప్పింది ఎంతవరకు వాస్తవాన్ని పక్కన పెడితే దాన్ని కొంచెం క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. అయితే మొదటగా చూసుకుంటే అదానికి సంబంధించిన ఛార్జ్ షీట్లో అమెరికాలో తన పేరు ఎక్కడా లేదని చెప్తున్నారు. అయితే నా పేరు ఎక్కడా లేదు, కానీ నా పేరు అయితే అందరూ కూడా ప్రచారం చేసి నా పరువుని తీస్తున్నారు, వాళ్ళందరి మీద కూడా పరువు నష్టం దావా కేసు వేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఛార్జ్ షీట్ లో ఆయన పేరు లేదన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కొంతమంది అఫీషియల్స్, అంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో అఫీషియల్ పర్సన్ అంటే ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఆయన కన్నా రాష్ట్రంలో పెద్ద వ్యక్తి ఎవరు లేరు కదా గవర్నమెంట్ కి సంబంధించి. ఆయన తర్వాత ఎవరైనా కదా. మరి అక్కడ అమెరికా ప్రభుత్వం కాబట్టి వాళ్ళు అఫీషియల్ అని చెప్పి పిలుస్తారు అనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఎక్కడ కూడా పేర్లు అనేవి మెన్షన్ చేయకుండా వాళ్ళు గవర్నమెంట్ కి సంబంధించిన కొంతమంది అఫీషియల్స్ అనేటట్టు వాళ్ళైతే పేర్లు ప్రస్తావించడం జరుగుతుంది. పోనీ పేర్లు లేదు. అదానికి సంబంధించి మెయిన్ గా సెకీ ఒప్పందం చేసుకుందని చెప్పి మీరు చెప్తున్నారు. సెకీ ఒప్పందం వల్ల ఇదంతా జరిగింది, మేము ఎటువంటి అవినీతి చేయలేదని అంటున్నారు. మరి ఎటువంటి అవినీతి చేయనప్పుడు 1750 కోట్ల రూపాయలు నిధులు అనేవి ప్రత్యేకించి అదాని దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అఫీషియల్స్ కి 2021లో ముడుపులు ముట్టాయి అనేటట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా అది నిజమైతే అది మీరు తీసుకున్నట్లే కదా. పైగా మీరు ఇప్పుడు పరువు నష్టం దావా కేసు ఎత్తానంటే, మీరు పరువు నష్టం దావా కేసు ఎత్తే అది ఎంత వెటకారంగా ఉంటుందనంటే అసలు చిన్న విషయం కాదు. గత 15 ఏళ్ల నుంచి కూడా మీ మీద అవినీతి ఆరోపణలు అనేవి తారాస్థాయిలో ఉన్నాయి. అవి ఎంతవరకు ప్రూవ్ అయ్యి ఎంతవరకు నిజాలు అనేవి ఇంకా కూడా తెవలేదు. ఇంకా మీరు ప్రస్తుతానికి బెయిల్ మీద ఉన్నారు. కానీ మీరు ఇప్పుడు అవినీతి చేయకుండానే చేశాను అనేటట్లు నా మీద ఆరోపణలు చేస్తున్నారు, నేను పరువు నష్టం దావా కేసు వేస్తానని చెప్తున్నారు కదా. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గత 15 ఏళ్ల నుంచి కూడా మీరు బెయిల్ మీద తిరుగుతున్న సీఎం. గతంలో జైలుకు వెళ్ళొచ్చారు, 16 నెలలు జైలుకు వెళ్ళొచ్చారు. దాదాపుగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేటట్టు అప్పట్లోనే వార్తలు వచ్చినాయి. ఇప్పటికీ కూడా గూగుల్లోకి వెళ్ళి అతిపెద్ద అవినీతి పరుడు ఎవరని చెప్పి ఇండియాలో కొడితే మీ పేరే వస్తుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటట్టు. మరి అవన్నీ నిజాలైనప్పుడు మీరు అవినీతి చేయలేదనడానికి నిదర్శనం ఏంటి? అదానితో మీరు ఎన్నిసార్లు కలిశారు, ఎన్నిసార్లు మీటింగ్ అయ్యారనేది మీరు ఒప్పుకున్నారు. మళ్ళీ 2 సార్లు కలిసామని మీరే చెప్పారు. కానీ ఎటువంటి ముడుపులు మేమేం తీసుకోలేదు, నేను ఎటువంటి అవినీతి చేయలేదని మీరే చెప్తున్నారు. అదాని ఇష్యూ వచ్చి దాదాపుగా వారం రోజులు అవుతుంది. వారం రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఏమీ మాట్లాడకన్నా ఇప్పుడు మీడియా ముఖంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి అయితే ఇలా చెప్తున్నారు, నేను ఎటువంటి అవినీతి చేయలేదు, అదానికి నాకు ఎటువంటి ఒప్పందాలు అనేవి జరగలేదని చెప్తున్నారు. మరి ఈ మాటల్ని ఎలా నమ్మాలో కూడా అర్థం కావట్లేదు. గతంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కొన్న రేటుకి అంత తక్కువ రేటుకి ఎవరు కొనలేదంట. జగన్మోహన్ రెడ్డి చాలా తక్కువ రేటుకి విద్యుత్ కొనుగోలు చేశారంట. దానివల్ల సంవత్సరానికి 4,400 కోట్ల రూపాయలు నిధులు అనేవి మిగిల్చాను, నాకన్నా సంపద సృష్టించేవాడు ఇంకొకడు ఉన్నాడు అనేటట్టు ఆయన చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక్క విషయం ఇక్కడ క్లారిటీ తెచ్చుకుంటే, జగన్మోహన్ రెడ్డి అంత చీప్గా ఒక యూనిట్ కరెంట్ అనేది ₹2.49 కొన్నట్లయితే, మరి జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల ప్రభుత్వంలో దాదాపుగా 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. ఇక్కడ అంత చీప్ గా కరెంట్ అనేది కొనే ఫలం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చీప్ గా కరెంట్ అనేది ప్రజలకు ఇవ్వాలి కదా. ఎందుకు గత 5 ఏళ్లు కూడా కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచారు? ప్రజల మీద బాదుడు అనేటట్టు విద్యుత్ ఛార్జీలు 200 వచ్చేదాన్ని 800 వచ్చినట్టు, 800 వచ్చేదాన్ని 1600 వచ్చినట్టు ఎందుకు అంత దారుణంగా ప్రజల దగ్గర నుండి వసూలు చేశారనేది ఒక్కసారి ఆలోచించాలి ప్రజలందరూ కూడా. అక్కడ చీప్ గా కరెంటు దొరికే ఫలం అయితే ఇక్కడ చీప్ గా ఇవ్వాలి. కానీ అక్కడ చీప్ గా దొరకలేదు అని అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏదో మతలబ్ జరిగింది కాబట్టి ఆ మతలబ్ని కవర్ చేయడానికి ప్రజల మీదన ఇలా పన్నుల భారం అనేది పెరుగుద్ది. గత 5 ఏళ్లు కూడా విద్యుత్ అనేది ఏదైతే అదానికి సంబంధించిన కొన్న విద్యుత్ ఏదైతే ఉందో ₹2.49 కలుపుకొని విత్ ఛార్జీలు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు అన్ని కలుపుకుంటే ₹5.5 ఎంత అవుతుంది అనేటట్టు ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. మరి అది కరెక్ట్ అయితే ఇక్కడ అప్పుల భారం అనేది విద్యుత్ రంగం మీద ఎక్కువ పడుతుంది. దాన్ని కొంతవరకు కవర్ చేసే విధంగా, దానిలో వచ్చిన నష్టాల్ని కొంతవరకు కూడా ఈక్వల్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ విద్యుత్ రంగం మీద మెయిన్ గా చూసుకుంటే ప్రజల మీద 8 సార్లు
8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఇక్కడ అవినీతి జరిగింది అనేటట్టే కదా. ఇక్కడ అదానితో ఒప్పందాలు జరిగినాయి అనేది వాస్తవమే కదా. ఇక్కడ విద్యుత్ ఛార్జీలు పెంచారు అని అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆ విద్యుత్ అనేది ఎక్కువ రేట్లో కొనడం, దానికి ఒప్పందం చేసుకోవడం, దానికి రావాల్సిన సొమ్ము అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ముట్టింది. మరి జగన్మోహన్ రెడ్డి నాకేమీ తెలియదు, నేనేమీ చేయలేదు, నేను ఎటువంటి అవినీతి చేయలేదు, నా మీద అన్ని అబద్ధాలు చెప్తున్నారు కూటమి ప్రభుత్వంలోనే చాలా వరకు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచేసి ప్రజలను మోసం చేస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. మరి ఏది వాస్తవం అనేది ప్రజలే తేల్చాలి. ఎందుకంటే గత 5 ఏళ్ళు కూడా మెయిన్ గా కరెంటు ఛార్జీలు అనేవి ఎంత దారుణంగా పెరిగినాయి అనేది మనం చూసాం. ఇప్పుడు దానికి ఇది నిదర్శనం అని చెప్పుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి మాటలు ప్రజలు ఏ విధంగా నమ్ముతారు, ఆయన చెప్పిన మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఒక్కసారి పూర్తిగా ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఇది. ఎందుకంటే ఇదేం చిన్న అవినీతి ఏం కాదు. 1750 కోట్ల రూపాయలు కేవలం లంచం తీసుకోవడం జరిగింది. కానీ ఇది కొన్నందుకు ఇంకా వేరే వేరే విషయాల్లో మెయిన్ గా రాబోయే రోజుల్లో ప్రజాధనం అంటే ఏదైతే గవర్నమెంట్ సొమ్ము ఏదైతే ఉందో దాని మీద దాదాపుగా 1,00,000 కోట్లకు పైగా భారం పడే అవకాశం ఉంది కేవలం విద్యుత్ మీద. ఆ విద్యుత్ రంగం మీద అంత భారీ ఇంపాక్ట్ పడింది అంటే ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు అనేవి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మొన్న కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచుతామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకు అని అంటే గత 5 ఏళ్ళు కూడా విద్యుత్ రంగంలో చాలా ఇలాంటి లోపాలు ఉన్నాయి, ఇంత అప్పుల్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా కవర్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రజల మీద ఈ ఛార్జీలు అనేవి పెరుగుతున్నాయి, దానివల్ల భారం పెరుగుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇది వాస్తవం. గత 5 ఏళ్ళు కూడా ఇది జరిగింది కాబట్టే అక్కడ అవినీతి జరిగింది అనేటట్టు వన్ సైడ్కి అర్థమవుతుంది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమీ జరగలేదు, ఏ ఒప్పందాలు చేసుకోలేదు, నేను ఎక్కడ లంచం తీసుకోలేదు, అవన్నీ కూడా అబద్ధాలు అనేటట్టు చెప్తున్నారు. మరి ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ప్రజలకు తెలియాలి. మెయిన్ గా ఈ అదానీ కేసు ఏదైతే ఉందో అది అమెరికాలో ఆల్రెడీ దానికి సంబంధించిన విచారణ అనేది జరుగుతుంది. రాబోయే రోజుల్లో పూర్తి విచారణ పూర్తయిన తర్వాత ఎవరు దోషులు అనేది బయటపడద్ది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదైతే కవర్ చేస్తున్నారో ప్రజల్ని, అప్పుడు అంత కవర్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. ఒకవేళ చేసినా ఎవరు నమ్మరు కూడా.